ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్, ఎగ్జిమ్ బ్యాంక్ తెలుసా అండి? తెలియకపోయినా పర్లేదు కానీ ఇక్కడ ఉద్యోగాలు పడినాయి కదా. ఇప్పుడైతే ఈ ఉద్యోగాల గురించి తెలుసుకోవాలి. ఫైనాన్స్ అండి, ఫైనాన్స్ ప్రొఫైల్ ఉన్నవాళ్ళు, ఏది ఎంబీఏ ఫైనాన్స్ దగ్గర నుంచి పీజీడీబీఏ, పీజీడీబీఎం, ఇంకా చార్టెడ్ అకౌంటెన్సీ ఉంటే ఇంకా సూపర్ అన్నట్టు. 18 లక్షల ప్యాకేజ్. మీరు వింటుంది నిజమే, 18 లక్షలు కార్పొరేట్తో సమానంగా గవర్నమెంట్ సెక్టార్ ఇస్తుంది కదండి. ఇది ప్యూర్లీ గవర్నమెంట్ బ్యాంక్ అండి, గుర్తుంచుకోండి. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ అనగానే మీకు అర్థమైపోయింది కదండి. ఆ బిజినెస్లో ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇవి చేస్తూ ఉంటుందండి. సో ఇక్కడ మరి జూనియర్ ప్రొఫైల్స్ వీళ్ళు ఇన్వైట్ చేస్తున్నారు. ఆల్రెడీ అప్లై చేయటం స్టార్ట్ చేసేసారు చాలామంది. ఫిబ్రవరి 1 లాస్ట్ డేట్ అండి. మిగిలిన డీటెయిల్స్ అన్నీ నేను ఇక్కడ ఇస్తున్నాను. ముందైతే అప్లై చేసేయండి. నాకు ఉపయోగపడదు కదా అనుకోకుండా దయచేసి ఫైనాన్స్, ఎంబీఏ ఫైనాన్స్ చదివిన వాళ్ళు, సీఏ చదివిన వాళ్ళు, ఈ పీజీ డీబీఏ డీబీఎం చదివిన వాళ్ళకి షేర్ చేయండి. నాకెవరు తెలియదు అనుకోకుండా కాస్త ఒక లైక్ ఇస్తే, పాపం సెర్చ్ చేసుకుంటున్నారు చాలామంది, వాళ్ళకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఒక సోషల్ కాజ్ కోసం, తెలుగు రాష్ట్రాల ప్రజల కోసం కదండి. ఇక విషయానికి వచ్చేస్తే 3 ఇయర్స్ డిగ్రీ తర్వాత ఎంబీఏ చేసిన వాళ్ళు, ఇంకా సీఏ చేసిన వాళ్ళు, చెప్పాను కదండి, ఫారిన్ ట్రేడ్ చేసిన వాళ్ళకి కూడా ఇక్కడ అవకాశం ఉంది. 28 సంవత్సరాల వయసు ఇచ్చారండి. రిలాక్సేషన్ ఉందండి. ఏది ఎస్సీ ఎస్టీలకి 5 సంవత్సరాలు, బీసీలకి, ఇంకా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వీళ్ళకైతే 10 సంవత్సరాలు ఉన్నాయి. రిజర్వేషన్ కూడా ఉంది, గుర్తుంచుకోండి. మరి గవర్నమెంట్లో కదా, ముందు ట్రైనింగ్ పీరియడ్ ఉంటుందండి. 1 సంవత్సరం ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ట్రైనింగ్ పీరియడ్ ఉంది కదా అని ఉత్తన ఏం పని చేయించుకోరు. 65,000 మంచిదే కదండి. 65,000 ఇస్తారు. తర్వాత చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటారు. డెప్యూటీ మేనేజర్ ర్యాంక్ ఇస్తారండి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత. చూడండి ఎంత మంచి ప్రొఫైల్ అనేది. బాగా ఉపయోగపడతాయండి ఇలాంటి ఎక్స్పీరియన్సెస్. తర్వాత ఇంకో చోట చేయాలన్నా కానీ బాగా ఉపయోగపడతాయి. మరి ముందైతే అప్లై చేయాలి. ఎగ్జామ్ ఉంటుంది, గుర్తుంచుకోండి. 100 మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది. ఏది మీ ఏదైతే చదువుకున్నారో ఆ ఫైనాన్షియల్ ఇష్యూస్ మీదే ఎగ్జామ్ ఉంటుంది. దానికి 70% వెయిటేజ్ ఇస్తారు. తర్వాత ఇంటర్వ్యూ సెలెక్ట్ చేస్తారు. కొంతమందిని షార్ట్ లిస్ట్ చేసి ఆ ఇంటర్వ్యూలో 30% వెయిటేజ్ ఇచ్చి ఫైనల్ సెలక్షన్ ఇచ్చేస్తారు అన్నట్టు. మరి బాండ్ కూడా అడుగుతున్నారు. బాండ్ కూడా కొన్నాళ్ళ పాటు రాయాల్సి ఉంటుంది. మరి వీటన్నిటికీ ఓకే, 18 లక్షల శాలరీ అనేది బాగుంది, వెరీ ఇంట్రెస్టింగ్గా ఉంది అనుకునే వాళ్ళు అప్లై చేసేయండి. ఇక్కడ ఓల్డ్ పేపర్స్ వగేరా అన్నీ దొరుకుతాయండి. గూగుల్లోకి వెళ్ళి కొట్టినా కానీ దొరుకుతాయి. ఇక మిగిలిన సమాచారం అంతా నేను ఇచ్చేస్తున్నాను. నాకు తెలిసి మంచి ఫైనాన్స్ ప్రొఫైల్ ఉన్నవాళ్ళు ముందు నోటిఫికేషన్ అయితే చదివేయండి. ఆ నోటిఫికేషన్ కూడా ఇచ్చేస్తున్నాను. వస్తుందా రాదా అనేది పక్కన పెట్టేసి ముందు అప్లై చేయండి. ఆ మైండ్ సెట్ని వదిలేద్దాం అనుకున్నాం కదా, లాస్ట్ ఇయరే వదిలేసాం. సో ఇప్పుడైతే అప్లై చేసేయండి. తర్వాత సిలబస్ చూడండి, గట్టిగా పట్టండి, మాక్ టెస్టులు రాయండి, ఎగ్జామ్కి వెళ్ళిపోండి. ఇది కాకపోయినా ఇంకొకటైనా ఖచ్చితంగా వస్తుంది. ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనుకునే వెళదామండి. మళ్ళీ ఎందుకు అప్సెట్ అవ్వడం అనేది నా ఉద్దేశం. ఇంకా కొంతమందికి ఎందుకో ఫాలో అవ్వాలని అనిపించట్లేదు. కారణం మరి తెలియట్లేదు.